ధృతరాష్ట్రుడు దుర్యోధనుడు మాటలు విని విదురుణ్ణి యుధిష్ఠిరుడి దగ్గరికి పంపిస్తారు జూదానికి పిలవమని. సరే కదా అని యుధిష్ఠిరుడు వస్తాడు. కౌరవుల వైపు నుంచి శకుని జూదం ఆడతాడు. శకునికి ఒక వరం ఉంటుంది. అది ఏంటంటే తన జూదం ఆడేటప్పుడు తను ఏమనుకుంటాడో అవే పాచికలలో పడతాయి. విదురుడు ఒక మాట చెప్తాడు, ఏనాడైతే ఈ పాచికలను ఆడుతారో అవి మొత్తం కూడాను బాణాల రూపంలో కురువంశంపై పడతాయి, గుర్తుపెట్టుకోండి అని. అయినా సరే వినకుండా జూదం ఆడతారు. పాండవుల దగ్గర ఉన్నవన్నీ తీసేసుకుంటారు. చిట్ట చివరికి ద్రౌపదిని గెలిచినప్పుడు ధృతరాష్ట్రుడు ద్రౌపదిని గెలిచారా అని గట్టి గట్టిగా అరుస్తుంటాడు. ద్రౌపది వస్త్రాపహరణం జరిగేటప్పుడు శ్రీకృష్ణుడు వచ్చి కాపాడేస్తాడు. ధృతరాష్ట్రుడు, నన్ను క్షమించు ద్రౌపది, ఈ రోజు సభలో నీకు జరిగిన అవమానం గురించి మర్చిపో, నీకు ఏం కావాలో చెప్పు, ఏదైనా చేస్తాను అని చెప్తారు. ద్రౌపది వెంటనే పాండవులు జోదంలో పోగొట్టుకున్న అస్త్రాలని, రాజ్యాన్ని అన్నిటినీ కూడా వెనక్కి తీసుకొచ్చేస్తారు.